హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రభాత్ చేతి రుచులు. ఈరోజు చపాతీ ఎలా చేయాలో చూద్దాం. సాఫ్ట్ అండ్ లేయర్స్ వస్తాయి కదా, అలాంటి చపాతీ ఎలా చేయాలో చూద్దాం. మీరు ఫస్ట్ గోధుమ పిండి తీసుకోవాలి. మీరు ఎంతమందికి అయితే చేస్తున్నారో అంత గోధుమ పిండి తీసుకొని దానిలో సరిపడా కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని నీళ్ళతో మిక్స్ చేసుకోవడం అంతే, చపాతీ పిండి కన్సిస్టెన్సీలో. కొంచెం ఒక 1 స్పూన్ ఆర్ 2 స్పూన్ అలా ఆయిల్ కూడా వేస్తే ఇంకా కొంచెం సాఫ్ట్ వస్తుంది. లేదంటే నార్మల్గా వాటర్ పోసుకొని ఇలా మిక్స్ చేసుకోవడమే. కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఇలా నీట్గా మిక్స్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మంచిగా కలుపుకోవాలి. అలా కొంచెం చేతులకు అంటుతుంటే ఇంకా మంచిగా ఉంటుంది, అంటే ఇంకా సాఫ్ట్గా వస్తుంది అని. తర్వాత ఒక చపాతీకి సరిపడంత పిండి తీసుకొని నీట్గా ఒత్తుకోవాలి. నార్మల్ చపాతీ ఎలా చేస్తారు కదా, అలా ఇప్పుడు స్టార్టింగ్లో చేసి ఈ సైజ్ అలా వచ్చిన తర్వాత మనం నూనె తీసుకొని 1 స్పూన్ అలా నూనె తీసుకొని దానికి వేయాలి. ఇక్కడ చూపిస్తున్నాను లాగా 1 స్పూన్ అలా నూనె వేసి ట్రయాంగిల్ షేప్లో మనం చపాతీని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగా, అంటే అది లేయర్ చపాతీ ఏమైతే ఉందో అలా లేయర్స్గా వస్తుంది, అంటే ఇంకా సాఫ్ట్గా తినడానికి బాగుంటుంది అని. ఇప్పుడు నార్మల్ చపాతీ ఎలా చేసుకుంటాం కదా, అలా చేసుకోవాలి. ఈ సైజ్ వచ్చిన తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి అది మంచిగా హీట్ అయి ఉండాలి, అప్పుడు ఇది వేయండి. తర్వాత 1 స్పూన్ అలా ఆయిల్ వేసుకొని దాన్ని ఫ్లిప్ చేసుకోండి. తర్వాత ఇంకో సైడ్ కూడా 1 స్పూన్ ఆయిల్ పోయండి. గ్యాస్ సిమ్లో పెట్టొద్దు, హైలోనే పెట్టండి. ఇలా కాలిన తర్వాత తీసేయడమే. ఇలా చేస్తే చపాతీ టేస్టీగా, సాఫ్ట్గా, లేయర్స్గా ఉంటుంది. థ్యాంక్ యూ.